అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో వైసీపీ నేత ఘరానా మోసం బయటపడింది. వాల్మీకిలు చందాలు పోగు చేసి నిర్మించిన కళ్యాణ మండపాన్ని తానే కట్టించానంటూ రికార్డుల్లో చూపించి ఎంపీ లాడ్స్ నిధులను కాజేయడం కలకలం రేపుతోంది. యాటకల్లులో పురాతన రామలింగేశ్వర ఆలయాన్ని ఆనుకుని కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు వాల్మీకి కులస్తులైన సౌరీలు 7 అన్నదమ్ములు కలిసి విరాళాలు సేకరించారు. పునాదులు వేసిన తర్వాత నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. కళ్యాణ మండప నిర్మాణానికి సాయం చేయాలని వైసీపీ హయాంలో ఎంపీ తలారి రంగయ్యను కోరగా ఆయన ఎంపీ లాడ్స్ నుంచి 15 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అయితే ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో నిధులు విడుదల చేయలేమని అధికారులు చెప్పారు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు యాటకల్లులో ప్రచారానికి వెళ్లినప్పుడు ఫంక్షన్ హాల్ నిర్మాణ పరిస్థితిని వాల్మీకిలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సురేంద్రబాబు 15 లక్షలు ఇవ్వడంతో కళ్యాణ మండపం పైకప్పు నిర్మించారు. అయితే ఫంక్షన్ హాల్ తానే నిర్మించినట్లు వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం సర్పంచ్ భర్త తలారి వెంకటేశ్లు రికార్డుల్లో చూపించి 8 లక్షలకు పైగా నిధులను కాజేశారు. 7 నెలల క్రితం డబ్బులు డ్రా చేసినా ఎవ్వరికీ చెప్పలేదు. 2 రోజుల క్రితం నిధుల విషయం బయటపడటంతో వాల్మీకిలు అవాక్కయ్యారు. ఎంపీ లాడ్స్ నిధులను కాజేసిన వెంకటేశ్వరపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కునే రామలింగేశ్వర స్వామి దేవాలయం కాశీ గోత్రానికి సంబంధించిన అన్నదమ్ములందరూ దాదాపు నియోజకవర్గంలో కావచ్చు, కర్ణాటక ప్రాంతంలో కావచ్చు, మన ఆంధ్రాలో ఉన్న దాదాపు ఒక 10,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ చందాలు అన్నదమ్ములందరూ తలాకి ఇంటికి ఇంత అని చెప్పేసి తీసేసుకున్న తర్వాత పురాతన దేవాలయాన్ని అంతా ఈసారి కొత్తగా నిర్మించి పాత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేసి పెద్ద ఎత్తున నిర్మించాము. ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో 2023లో మా అన్నదమ్ములందరితో చందాలు వసూలు చేసిన డబ్బులు కొన్ని ఉంటే ఇంకా మిగతా కొంతమందితోనే ఒక 12-13 లక్షల వరకు వసూలు చేసుకునేసి ఇక్కడ ఫౌండేషన్ పిల్లర్లు స్టార్ట్ చేశాము. తలారి రంగయ్య గారు ఎంపీగా ఉన్నారు. ఆయన కళ్యాణ దుర్గానికి సమన్వయకర్తగా నియమించిన వెంటనే ఇక్కడున్న కొంతమంది పోయి ఈ కళ్యాణ మంటపానికి కొంచెము ఎంపీ గ్రాంట్ ఏదైనా కేటాయించమని అడిగితే దాంట్లో భాగంగా ఆయన 15 lakhs కేటాయించడం జరిగింది. పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించిన నారాయణపురం సర్పంచ్ భర్త అయినటువంటి వెంకటేశ్లో ఈ గుడికి సంబంధించిన ఆయన కానీ దీంట్లో కానీ మా అన్నదమ్ములకు సంబంధించిన వ్యక్తి ఆయన వైసీపీలో కీలకంగా నాయకుడిగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ నేనే కంప్లీట్ చేసి ఈ కళ్యాణ మంటపానికి కానీ నేనే పూర్తి చేస్తానని చెప్పేసి ఆయనే టెండర్ వేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో ఎటువంటి కార్యక్రమాలు ముందు జరగలేదు. సరే అనేసి మాతో ఉన్న డబ్బు వరకు మేము పూర్తిగా ముందుకు తీసుకెళ్ళాం. అదే సందర్భంలో ఒక కాంట్రాక్టర్ టెండర్కి దానికి ప్రాసెస్కి కావాలంటే మా అన్నదమ్ములు చందాల రూపంలో వసూలు చేసిన డబ్బులు కానీ దాదాపు ఒక 70,000 వరకు ఖర్చు పెట్టాము దానికి సంబంధించి. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఎలక్షన్స్ డిక్లేర్ అయితేనే తలారి రంగయ్య గారికి సంబంధించి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ మీరంతా వైసీపీ జెండా పట్టుకొని పూర్తి స్థాయిలో మా వెంట తిరగాల వెహికల్స్ వేసుకుని అంటే అదేలా కుదురుతుంది, మీరు కళ్యాణ మండపానికి ఎంపీ గ్రాంట్ ఇచ్చారు కానీ ఈరోజు అందరినీ రమ్మడం కరెక్ట్ కాదు. మేము ఎవరు అనుకూలంగా ఎవరు ఇష్టం కొద్దీ వాళ్ళు పోతారు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కానీ అంటే కుదరదు అని చెప్పారు. సురేంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు టాప్గా కంప్లీట్ చేయండి అనేసి ఆయన ఒక 15 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఈ బిల్డింగ్ ఇంతవరకు వచ్చేదానికి సహకరించారు. 2 రోజుల కిందట మాకు ఈ విషయం బయటపడింది. గతంలో ఎంపీ తలారంగయ్య గారు కేటాయించిన డబ్బు ఈ బిల్డింగ్ పైనే కాంట్రాక్టర్ 8,15,000 రూపాయలు ఆయన అకౌంట్లో ఉన్నాయనేసి మాకు రీసెంట్గా తెలిస్తే మేము ఆశ్చర్యపోయాం. ఆ రోజు మీరు ఎవరు అవసరం లేదు, మీకు డబ్బులు రావు, మేము ఇవ్వమని చెప్పిన వ్యక్తులు మళ్ళీ ఎలాగా దీన్ని ఫోటోలు పెట్టి రికార్డ్ ఎట్లా చేయించుకున్నారు, డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు అనేది మాకు అర్థం కాలేదు కమిటీ సభ్యులకి. దీనిపైన పూర్తిగా విచారణ జరపాలా, ఖచ్చితంగా దీనిపైన మేము కంప్లైంట్ ఇస్తున్నాం. తలారి రంగయ్య ఇచ్చిన డబ్బులు మా వెంకటేశ్లో మా అన్నదమ్ముడేను మాకు కాంట్రాక్టర్ కన్నా నాకే ఇవ్వండి అని చెప్తే మేము ఇచ్చినాము. ఆయన 15 లక్షలు క్యాన్సిల్ చేస్తా అని చెప్పినాడు. 8 లక్షలు అకౌంట్లోకి పడినవి ఈ 2-3 రోజుల్లో మాకు తెలిసింది. అందులో ₹1 కన్నా మాకు నీలేదు. వెంకటేశ్లో ఒక ఇటుకీ లేదు, ఒక ప్యాకెట్ సిమెంట్ లేదు, ఒక కడ్డీ లేదు, గుడి దగ్గరకు రాలేదు, ఏమీ లేదు, ఏమేమి మాకు తెలియదు. ఆ డబ్బులు 8 లక్షలు చార్జ్ చేసుకున్నాడు. ఎవడు బయటకు పడినవి మన ఎంపీ గారి నిధుల్లో 8 లక్షల చిల్లర మా అన్నదమ్ముడైన ఒక ఆయన అకౌంట్లో పడినాయి. ఆయనలో అకౌంట్లో పడి 7-8 నెలలు అయింది. ఆయన పర్లేదన్నాడు, మాకు ఏమి చెప్పడం లేదు. మాకే ఇట్లా అన్యాయం జరిగింది సార్, డబ్బులు కాజేసినారు. మరి ఈ మా అన్నదమ్ముడైనటువంటిది ఈయన నారాయణపురం వెంకటేశ్వర గారు ఈరోజు అన్యాయంగా 8 లక్షలు డ్రా చేసినాడు. మేము ఒక అన్నదమ్ముడని నమ్మినాము, ఆయనకే కాంటాక్ట్ ఇచ్చినాము అని అది చాలా అన్యాయము. మాకు ఒక విషయం కూడా చెప్పుకోకుండా 8 లక్షలు డ్రా చేసినాడంటే ఇది చాలా దారుణం అండి. దీన్ని మేము పూర్తిగా మా 7 ఊర్ల అన్నదమ్ములు ఖండిస్తున్నామండి. ఏదైతే ఆ రోజు ఎంపీ లాడ్స్ ఆయన ఇచ్చినాడో ఆ లెటర్కి సంబంధించి మొన్న 9వ నెలలో ఒక వైసీపీ నాయకుడు వైసీపీ కార్యకర్తకి ఆ డబ్బులు అకౌంట్లోకి పడ్డామంటే ఇది నిజంగా ఎంత నికృష్టంగా ఎంత నీచంగా
వాళ్ళు ఏది వాల్మీకులు అయ్యిండు కూడా ఆ వాల్మీకులకు సంబంధించిన డబ్బుని వాళ్ళ సొంత ఖర్చుల కోసం సొంతంగా వాడుకోవడం నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి అవినీతి ఇంకా కూడా వాళ్ళు మానలేదు ఎక్కడ కూడా. ఈ అవినీతి ఇలాగే కొనసాగిస్తున్నారు. రంగయ్య చెప్పకపోతే అది కలెక్టర్ కానీ లేదా సిపిఓ కానీ రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని లోపల పంపించే ఏర్పాటు కూడా చేస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను.